అభిజిత్ దీప్కే తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థుల ఉద్యమం విజయవంతమైంది అంటూ కూడా అభిజిత్ దీప్కే తల్లి అనిత అభిజిత్ స్పందిస్తూ ఉన్నారు. అభిజిత్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అంటూ కూడా అభిజిత్ దీప్కే తల్లిదండ్రులు తల్లి అనిత దీప్కే చెబుతూ ఉన్నారు. शाई फेकण्यात आली नाही नाही तिथे त्याला झोपावं लागलं मच्छरामध्ये याच्यामध्ये. आज त्याचा एवढा मोठा विजय झाला, खूप मोठे विजय झाला. डोळ्यात अश्रू आले. बहुत खुशी हो गई, आज बच्चे फ्री हो गए, बहुत खुशी हो गई, इतनी खुशी हो गई, बहुत बहुत खुशी हो गई. अभिजीत के बारे में क्या कहेंगे? अभी आपका जो लड़का है कहीं बहुत बड़ी जंग जीत चुका है, आपको कैसा फील हो रहा है? अभी गर्व फील हो रहा है, गर्व से बोलती है कि अभिजीत ने अभी अच्छा काम करा है. बीच में डर लग रहा था उसको मारने की वजह से, मुझे बहुत डर लग रहा था क्या होता है क्या नहीं. उनके जो है जब वो कर रहे थे तब शाही फेंकी गई, आतंकवादी कहा गया, थप्पड़ मारे उसके, तो जब बहुत बुरा लगा रहा था. बहुत नींद नहीं आ रही थी हमको, 3-3, 4-4 बजे तक नींद नहीं, खाना भी नहीं थे दोनों को भी. ऐसा खाना नींद दोनों भी गायब हो गए थे हमारे. 7 जून से ही हमारे घर में ऐसे दिल ही नहीं लगता था. टाइफाइड ही हुआ है ना कल उसको. क्या बोलेंगे आप अभिजीत के लिए? क्या बोलेंगे? अभिजीत के ने बहुत बड़ा काम करा उसने. उसकी उम्र ही क्या है, 29 साल का वो बेटा है, वो कि इतना बड़ा भी नहीं है. इतने छोटी उम्र में इतना बड़ा काम करते हैं, वो तो बहुत गर्व हो रहा है उससे. और सरकार से कुछ कहना चाहूँगी? अभी कुछ नहीं, अच्छा हो गया सरकार ने जो बच्चे की बात माने, वो बहुत अच्छा हो गया. अभिजीत के आने को अभिजीत से कोई बात हुई है अभी तक? नहीं ना, अभी वो फोन ही लगा रहे थे, लग रहे नहीं. फिर टीवी लगाया, आज टीवी लगाया हमने, अभी टीवी में उसका ही देख रहे थे. अभी कैसा महसूस हो रहा है आपको? बहुत अच्छा, अभी बहुत अच्छा. नहीं माँ बोल के बहुत खुशी हो रही है. पहले सुना है टीवी में देखा है तो आपका क्या रिएक्शन था उससे? नहीं, बहुत अभी का इतना रिएक्शन बोले तो बहुत ही कैसा तो भी हो रहा. मेरा बच्चे ने आज इतना बड़ा काम कर दिया, बहुत बड़ा काम कर दिया. सब जन मेहमान है, सब टेंशन में थे ना. एक लड़का बोले एक लड़का इतना बड़ा काम कर दिया इसने. कोई अच्छा ही बोल रहे थे, कोई ऐसा ये भी बोल रहे थे. क्या दिल कह रहा है अभिजीत जब सामने आएगा तो कैसा? बहुत महसूस. आज तो नहीं आएंगा वो, आज ट्रीटमेंट चालू है उसकी. अभी क्या मालूम, नहीं आता तो कल जाते हैं उसको लेने. రైట్, అభిజిత్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అంటూ కూడా అభిజిత్ దీప్కే తల్లి కూడా కొంత భావోద్వేగానికి గురవుతున్న వీడియో అయితే ఇప్పటి వరకు మనం చూసాం. ప్రస్తుతం అయితే విజువల్స్లో చూస్తూ ఉంటే సీజేపీ విద్యార్థులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో పెద్ద ఎత్తున సీజేపీ శ్రేణుల్లో అయితే ఉత్సాహం కనిపిస్తోంది. జంతర్ మంతర్ కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే అభిజిత్ దీప్కే పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోవైపు ఈ సంబరాల వాతావరణం కూడా మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థుల డిమాండ్కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక మెట్టు దిగారు, తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి లోకం కావచ్చు, సీజేపీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీలో అయితే నిన్నటి వరకు కూడా నిరసనలతో హోరెత్తించిన సీజేపీ ఇప్పుడు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్న వాతావరణం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలు, కేరింతలతో సీజేపీ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇది ఒక ప్రజాస్వామ్య విజయం, ఇది ఒక విద్యార్థుల ఒక విజయంగా వారంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తూ ప్రధాని మోదీకి పంపించారు. ఈ నేపథ్యంలో సీజేపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపిస్తోంది. వారు కేంద్రం ముందు ప్రధానంగా 3 డిమాండ్లు పెడితే అందులో ప్రధానంగా మొదటిగా ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఈ రోజు జరగాల్సిన సమావేశానికంటే ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సీజేపీ శ్రేణుల్లో అయితే ఉత్సాహం వెళ్లివిరుస్తున్న దృశ్యాలు ఎక్కడ చూస్తున్నా విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా సమర్పించిన లేఖ కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. जिन लोगों ने इस देश में लोकतंत्र खत्म कर दिया था, लोकतंत्र में सवाल पूछने को गुनाह मान लिया था, आज उन लोगों से हमने अपना देश वापस ले लिया है. अभी सिर्फ शुरुआत हुई है, हम अपनी पूरी देश की शिक्षा व्यवस्था को बदलेंगे. हमें बहुत खुशी है आज वो 21 परिवार जिन्होंने अपनों को खो दिया, आज हम उन्हें याद कर रहे हैं. ये सिर्फ शुरुआत है और आगे बहुत लड़ाई लड़नी बाकी है.